హాయ్! ఈ వీడియోలో మనం ISCSI టార్గెట్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుందాం. బేసిక్‌గా ఈ ISCSI టార్గెట్ ఏంటి అంటే ఈ రిమోట్ సర్వర్స్‌కి ఏవైతే ఉన్నాయో వాటికి స్టోరేజ్‌ని ప్రొవైడ్ చేసేదనమాట. అంటే మనం వాడుతున్న రిమోట్ సర్వర్ అనమాట ఇది. బేసిక్‌గా మనం వాడుతున్న ఇవన్నీ రిమోట్ సర్వర్స్. వీటికి మనం స్టోరేజ్‌ని ఎట్లా ప్రొవైడ్ చేయాలో చూద్దాం. సో దీనికేంటంటే ఐపీ అడ్రెస్‌ని చెక్ చేసుకొని ఓకే. ఫైర్‌వాల్ టర్న్ ఆఫ్. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక డొమైన్ కంట్రోలర్ ఉంది. ఒక వర్క్ గ్రూప్ ఉంది. సో డొమైన్ కంట్రోలర్‌లో ఏంటంటే మనం ISCSI అనే టార్గెట్ సర్వర్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. సో ఇన్‌స్టాల్ చేయాలంటే సర్వర్ మేనేజర్‌లో యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్‌లో మనం ISIని యాడ్ చేసుకుంటాం. సో యాడ్ రూల్స్ అండ్ ఫీచర్స్. నెక్స్ట్ ఇక్కడ రోల్ బేస్డ్ ఫీచర్స్. నెక్స్ట్ మనం ఒక పూల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో బేసిక్‌గా ఏంటంటే మనకి ఈ సర్వర్ మేనేజర్ డాష్‌బోర్డ్‌లోనే ఇక్కడ ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే డిఫాల్ట్‌గా మనం ఈ సర్వర్‌లోకి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడ ఇన్‌స్టాల్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ISCSI ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇన్‌స్టాలేషన్ అన్నమాట. టు ఇన్‌స్టాల్ సంథింగ్ ISCSI టార్గెట్ ఉంది కదా! సో దాన్ని క్లిక్ చేస్తాం. స్టార్ట్ చేస్తే డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం అన్నమాట. అక్కడేంటంటే ఫ్యూచర్ వైస్డ్‌గా నెక్స్ట్ తీసుకుంటూ వస్తాం. సో ఇక్కడ మాత్రం డైరెక్ట్‌గా వచ్చేస్తదన్నమాట. సో ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అయిపోయింది. ISCSI టార్గెట్ సర్వర్ అన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. సో ఇక్కడ అసలు మన నెట్ ఫ్రేమ్‌వర్క్ ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ దీన్ని రీస్టార్ట్ చేసుకుంటాం ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత. సో ఇన్‌స్టాల్. సో ఇక్కడ సక్సెస్ అయిపోయింది ఇన్‌స్టాలేషన్. ఇప్పుడేంటంటే క్లోజ్ చేసి మనం ఒకసారి రీస్టార్ట్ ఇద్దాం. బేసిక్‌గా మనం ఇన్‌స్టాల్ చేసిన ప్రతీది కూడా రీస్టార్ట్ చేసి తీసుకుంటే త్వరగా అప్లై అవుతుందన్నమాట. సో రీస్టార్ట్. సో రీస్టార్ట్ తర్వాత మనకి డాష్‌బోర్డ్ ఓపెన్ అయింది. సర్వర్ మేనేజర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే బేసిక్‌గా మనం తీసుకుంది ఫైల్ సర్వర్ స్టోరేజ్ కదా! సో దానిలో ISI దగ్గర మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇందాక టు ఇన్‌స్టాల్ వచ్చింది. ఇప్పుడు టు క్రియేట్ యాన్ SSL వర్చువల్ డిస్క్ అంది. సో బేసిక్‌గా మనం దీని గురించి ఏమనుకున్నామంటే ఒక స్టోరేజ్‌ని రిమోట్ సర్వర్స్‌కి ప్రొవైడ్ చేస్తదన్నమాట. సో స్టార్ట్ న్యూ ISCI వర్చువల్ డిస్క్ విజార్డ్. సో విజార్డ్ ఏంటంటే బై డిఫాల్ట్‌గా మనకు ఒక వెబ్ లాగా యాక్సెస్ ఇవ్వడాన్ని విజార్డ్ అంటాం. సో దాన్ని కొత్త డిస్క్‌ని క్రియేట్ చేయడానికి క్లిక్ చేయమన్నాడు. సో క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మనం ఒక నేమ్‌ని ఎంటర్ చేయాలన్నమాట. సో వర్చువల్ డిస్క్ నేమ్ ఎంటర్ చేస్తాం. మన డిస్క్ నేమ్‌ని ఎంటర్ చేయాలంటే వర్చువల్ డిస్క్ లొకేషన్‌తో పని లేదు మనకి. సో ISI వర్చువల్ డిస్క్ నేమ్ దగ్గరికెళ్ళి మన డిస్క్ నేమ్‌ని ఎంటర్ చేద్దాం. సో డిస్క్ నేమ్ ఏమిటంటే బై డిఫాల్ట్ వర్చువల్ డిస్క్ 1 అని తీసుకున్నాం మనం నేమ్ పేరు. డిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు. సో క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సైజ్ ఎంత ఇవ్వాలి అని చెప్తే ఒక 4 GB లా తీసుకుంది. సో 4 GB ఇచ్చా నేను. ఇంకేం అవసరం లేదు. సో క్లిక్ నెక్స్ట్. ఇక్కడ న్యూ ISI టార్గెట్‌ని మనం క్లిక్ చేసుకుంటున్నాం. సో దాని మీద ఎనేబుల్ ఉందో లేదో చూసుకొని సో నెక్స్ట్. ఇక్కడ నేమ్ ఇస్తాం. నేమ్ ఏంటి అంటే ఎగ్జాంపుల్ మనం కొత్తది తీసుకుంటున్నాం కదా! సో నేను టార్గెట్ 1 అని ఇస్తున్నాను. ఎందుకంటే న్యూ 1 తీసుకుంటున్నాం మనం. సో డిస్క్రిప్షన్ బై డిఫాల్ట్ మన సిస్టమ్ నేమ్ A1 అని ఇస్తున్నాను. నార్మల్ జస్ట్ డిస్క్రిప్షన్ నో నీడ్ అసలు. సో నెక్స్ట్.
ఇప్పుడు ఇక్కడ యాక్సెస్ సర్వర్లో మనకి ఏ సర్వర్కి యాక్సెస్ కావాలనుకుంటే సో దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ క్వెరీ ఇనిషియేటర్ కంప్యూటర్ ఫర్ ఐడి అని ఉంది. సో దీనిలో ఏంటంటే మనం ఇది రిమూవ్ చేసేసి ఎంటర్ ఏ వాల్యూ ఫర్ సెలెక్ట్ టైప్ని సెలెక్ట్ చేసుకొని సో టైప్ ఏంటి అంటే మనం ఐపీ అడ్రస్ తీసుకుంటాం. మన ఐపీని ఇస్తున్నాం డిఫాల్ట్గా. సో మన ఐపీ ఏంటంటే 10.0.0.1. సో IPv4 ఇచ్చేసాం. ఓకే. సో ఓకే. సో ఈ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసాం మనం 10.1 అనే. సో ఈ డిస్క్ అనేది మనం సిస్టమ్ 2 నుంచి కూడా వాడతాం కాబట్టి యాడ్ చేసుకొని ఈ ఐపీని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని సెకండ్ సిస్టమ్ కూడా ఇస్తాం 10.0.0.2 అనమాట. ఓకే ఓకే. సో 10.2 కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఏంటంటే ఎనేబుల్ అథెంటికేషన్ పేజ్ ఉంది కదా, ఎనేబుల్ అథెంటికేషన్ పేజ్లో సో ఈ ఎనేబుల్ అథెంటికేషన్ పేజ్లో మనం ఏమీ చేంజ్ అయ్యాం. ఈ సి చాప్ అసలు మనకేం అవసరం లేదు. సో క్లిక్ నెక్స్ట్. ఈ నెక్స్ట్లో మనం ఫస్ట్ నుండి వర్చువల్గా అంటే మనం మాన్యువల్గా ఇచ్చుకుంటూ వచ్చిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ చేద్దాం. సో నేను క్రియేట్ చేశాను. సో అన్ని క్రియేట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అని పడిన తర్వాత మనకి కంప్లీట్ అయిపోయింది. సో నేను క్లోజ్ ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక వర్చువల్ డిస్క్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు సిమిలర్గా క్రియేట్ అంటే ఇంకొక మల్టిపుల్ది కూడా క్రియేట్ చేసుకుందాం. సో ఇదేంటంటే సిస్టమ్ 2 నుంచి యాక్సెసిబుల్ అయ్యేటట్లు చేసుకుందాం. సో ఏంటంటే సిస్టమ్ 2లోకి వెళ్ళి అంటే వర్క్ గ్రూప్లో సో ఈ వర్క్ గ్రూప్లో సెర్చ్లో మనం ఏం చేయాలంటే ISCSI అని క్లిక్ చేసుకొని ఆ ఇనిషియేటర్ని క్లిక్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఈ సర్వీస్ని యాక్టివేట్ అంటే రన్నింగ్ అవుతుంది. సో తీసుకుంటాం, ఎస్ అని తీసుకుంటాం. సో ఓపెన్ అయింది. ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఐపీని ఇస్తాం అనమాట. మన టార్గెట్ ఐపీ ఏంటి, మన సిస్టమ్ 2లో ఉన్నాం కాబట్టి సిస్టమ్ 1 అనేది మన టార్గెట్. సో 10.1 ఇచ్చాను. సో ఇక్కడ క్విక్ కనెక్ట్ తీసుకుంటాం. సో కనెక్టెడ్ అంటే ఆటోమేటిక్ కనెక్టెడ్ అయిపోయింది ఇక్కడ. సో వెరిఫై మెసేజ్ ఏంటంటే IQN.19905.com మైక్రోసాఫ్ట్ A1 టార్గెట్ అని ఇచ్చాం. అంటే బేసిక్గా టార్గెట్ 1 అనేది కనెక్ట్ అయిపోయింది. ఇది బై డిఫాల్ట్గా మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చే మెసేజ్ అనమాట అది. సో దాన్ని తీసుకుంటాం. సో లాగిన్ అనేది సక్సెస్ అయిపోయింది అనమాట. ప్రోగ్రెస్ రిపోర్ట్. సో డన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సర్వర్ మేనేజర్లోకి వెళ్ళి అంటే మనం డిఫాల్ట్గా ఉంది ఇక్కడ కదా సర్వర్ మేనేజర్. సో ఇక్కడ ఫైల్ సర్వీస్ స్టోరేజ్లో లోడ్ అయింది. ఓకే. ఫైల్ సర్వీస్ అండ్ స్టోరేజ్లో డిస్క్లోకి వెళ్ళి ఈ డిస్క్లో మనకు ఆల్రెడీ 4GB క్రియేట్ అయిపోయింది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కదా. సో అది సెలెక్ట్లో ఉంది. బై డిఫాల్ట్ ఏంటంటే అది ఆఫ్లైన్లో ఉంది. సో ఇప్పుడు మనం ISI మీద రైట్ క్లిక్ తీసుకొని బ్రింగ్ ఆన్లైన్ అని చెప్తాం, ఎందుకంటే ఆఫ్లైన్లో ఉంది కాబట్టి. సో ఇఫ్ దిస్ డిస్క్ ఆల్రెడీ ఆన్లైన్ ఆన్ అనదర్ సర్వీస్. సో ఇదేంటంటే అనదర్ సర్వీస్లో ఆన్లైన్లో ఉందని చెప్తుంది. బట్ మనం ఇక్కడ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. సో క్లిక్ ఎస్. సో చేశాను, ఆన్ అయిపోయింది. ఇప్పుడు స్టోరేజ్ పూల్స్ ఉంటుంది అనమాట. ఈ స్టోరేజ్ పూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ డిస్క్ 1 అనేది మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇది లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. ఫిజికల్ డిస్క్లు లోడ్ అవ్వాలి. మన చెక్ ఏంటి అంటే
డిస్క్ అనేది మనం ఆన్లైన్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసుకున్న ASSESI సర్వర్ అనేది. సో స్టోరేజ్ పూల్లో ఫిజికల్ డిస్క్లో మనం తీసుకున్న డిస్క్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన వెరిఫికేషన్ ఏంటంటే మనం తీసుకున్న ఆ స్టోరేజ్ అనేది ఇక్కడ ఫిజికల్ డిస్క్లో కనిపించాలి మన డిస్క్ అనేది. సో అంతే, ఇది లోడ్ అవ్వట్లేదు. సో ఒకసారి రీస్టార్ట్ చేస్తే అయిపోద్ది.